హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం ఇంటర్నెట్ మార్కెటింగ్ గురించి ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాం. సో జనరల్గా ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటే ఏంది? ఇంటర్నెట్ మార్కెటింగ్నే మనం డిజిటల్ మార్కెటింగ్ అని కూడా చెప్తుంటాం. సో ఫండమెంటల్స్ ఏంది ఫస్ట్ ట్యూటోరియల్ చూద్దాం. సో ఇక్కడ బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంది? ఇంటర్నెట్ మార్కెటింగ్ చేస్తున్నాం, ఒక ఆబ్జెక్టివ్ ఉండాలా, ఒక టార్గెట్ ఉండాలా, అది ఎలా? సో దేని డిపెండ్ అయ్యి మనం ఇంటర్నెట్ మార్కెటింగ్ చేస్తాం. సో జనరల్గా ఒక మార్కెటింగ్ చేస్తున్నప్పుడు దానికి ఆబ్జెక్టివ్ కొన్ని ఉంటాయి, అంటే టార్గెట్స్ కొన్ని ఉంటాయి. అది ఆన్లైన్ మార్కెటింగ్లో దేని బేస్ చేసుకుని మార్కెటింగ్ చేస్తాం. ఇన్ జనరల్ లైఫ్లో మార్కెటింగ్ అంటే ఒక సేల్స్ పర్సన్ ఉంటాడు, లేదంటే ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, అతను మార్కెటింగ్ చేస్తుంటాడు. బట్ ఇక్కడ ఇంటర్నెట్ మార్కెటింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ మార్కెటింగ్ చేయడానికి యూజ్ చేయాల్సింది నెంబర్ 1 ఈజ్ బ్లాగ్ లేకపోతే వెబ్సైట్. సో జనరల్గా బ్లాగ్ వర్డ్ ప్రెస్ లేకపోతే బ్లాగర్ యూజ్ చేస్తుంటారు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసి మనం బ్లాగ్ చేసుకుంటాం. అది నెక్స్ట్ ట్యూటోరియల్స్లో వస్తుంది లాస్ట్లో. సో వెబ్సైట్ సింపుల్గా మనం ఏదైతే ప్రొడక్ట్ లేకపోతే ఏదైతే సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాం కస్టమర్స్కి, ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ పెట్టగలిగితే సో దాన్ని యూజ్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్లాగ్ కూడా ఆ పర్టికులర్ డీటెయిల్స్, ఆ సర్వీసెస్, ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ పెట్టగలిగితే మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. సో అలాగే సోషల్ మీడియా అంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే లింక్డ్ఇన్, లేకపోతే పింట్రెస్ట్. సో అలా ఇంకా చాలా ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు మన ఇండియా కల్చర్, మన ఇండియా మార్కెట్ని బేస్ చేసుకుని ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్ చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ఛానల్స్ ఇచ్చేసి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ లిస్టింగ్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. సో ఈమెయిల్ లిస్టింగ్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మన కస్టమర్ ఎవరు? ఈ బ్లాగ్, వెబ్సైట్, సోషల్ మీడియా ఈమెయిల్ లిస్టింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మన టార్గెట్ బేస్డ్ కస్టమర్స్ ఎవరు, మన ప్రొడక్ట్ కస్టమర్స్ ఎవరు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈమెయిల్స్ తీసుకుని మన సర్వీసెస్ కానీ లేదంటే మన ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ కానీ మన కస్టమర్స్కి మెయిల్ చేస్తూ ఉండాలి. సో దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. సో దానికోసం ఈమెయిల్స్ని మనం లిస్ట్ని రెడీ చేసుకుంటాం. ఓకే, సో ఈ 4 స్టెప్స్ ఇచ్చేసి జనరల్గా ఆన్లైన్ మార్కెటింగ్ని మనం ఇచ్చేసి మన ప్రొడక్ట్ కానీ, మన సర్వీసెస్ కానీ, మన బిజినెస్ కానీ పెంచుకోవచ్చు. సో జనరల్గా ఎంత అయితే ఈ బ్లాగ్, వెబ్సైట్, సోషల్ మీడియా అలాగే ఈమెయిల్ ఇచ్చేసి ఎంతమందిని అట్రాక్ట్ చేయగలుగుతామో దాన్ని బేస్ చేసుకుని మనం మొత్తం మ్యాక్సిమమ్ రిటర్న్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో జనరల్గా వాట్ ఈజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్? సో జనరల్గా ఇంటర్నెట్ మార్కెటింగ్లో 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి సోషల్ మీడియా, ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, లేకపోతే యూట్యూబ్, లేకపోతే హైఫై అని ఇంకో సోషల్ మీడియా వెబ్సైట్ ఉంది. సో అలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దాన్ని ఇచ్చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాగింగ్ లేకపోతే వెబ్సైట్, అది కూడా లాస్ట్ టైం చెప్పాను. ఇంకోటి కాంటెంట్ మార్కెటింగ్. సో కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంది? కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ చూడండి. సో కాంటెంట్ మార్కెటింగ్లో స్టార్టింగ్ ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని 1 by 1గా మనం డీటెయిల్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తుంది, అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంది, అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ బేస్ పైన కూడా వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. సో ఆ విధంగా మనం కాన్సెప్ట్స్ని డివైడ్ చేసుకుని అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ అవర్ కస్టమర్, ఏ కస్టమర్కి మార్కెటింగ్, ఏ కస్టమర్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావాలా, అంటే స్టూడెంట్స్కి జనరల్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది, ఏ కస్టమర్కి వెబ్ డిజైన్ కావాలా, అలా డిజైన్ చేసుకుంటా మన ప్రొడక్ట్ లేకపోతే మనం ఇచ్చే సర్వీసెస్ని డీటెయిల్గా మనం రాసుకొని కాంటెంట్గా ఒక క్రియేట్ చేసుకుని మన కస్టమర్కి ప్రొడ్యూస్ చేయడం, కస్టమర్ ముందు ప్రొడ్యూస్ చేయడం. అది ఎలా బ్లాగ్లోనే చేయొచ్చు, వీడియోస్ అనేది అంటే యూట్యూబ్ వీడియోస్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇచ్చేసైనా చేసుకోవచ్చు, లేకపోతే మనకు ఏదైతే ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉందో దాన్ని ఇచ్చేసి కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎస్ఈఓ. సో ఎస్ఈఓ అంటే ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా ఇంటర్నెట్ మార్కెటింగ్లో చాలామంది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా కలిపేస్తారు. యాక్చువల్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. లాస్ట్ స్లైడ్ వచ్చిన తర్వాత ఎస్ఈఓ అంటే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను నేను. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి అసలు ఇంటర్నెట్ మార్కెటింగ్ లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు అంత పవర్ఫుల్, దానివల్ల యూజ్ ఏంది?
సో జనరల్గా మన ఒక ప్రొడక్ట్ మార్కెట్లో బాగా క్లిక్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్ మన ప్రోడక్ట్ని చూడాలా, అట్రాక్ట్ అవ్వాలి. సో సో జనరల్గా ఇంటరాక్టివ్ చేసే కస్టమర్స్ అందరూ ప్రపంచంలో బిలో 30 years యంగ్ జనరేషన్ ఉన్నారు. సో అబౌట్ 30 years పెద్దవాళ్ళు ఉంటారు. సో బిలో 30 years మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ కోసం మొబైల్స్ లేదా స్మార్ట్ ఫోన్ లేకపోతే ట్యాబ్లెట్స్ అయితే కొద్దిగా యూజ్ చేసి మనం ప్రజెంట్ మ్యాక్సిమం అందరూ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ సిస్టమ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు బిలో 30 years కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ మనం మన ప్రోడక్ట్ని సర్వీస్ని ప్రొవైడ్ చేసి మన అవేర్నెస్ అవేర్నెస్ ఇవ్వగలిగితే మన బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది. సో నెక్స్ట్, సో ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో చెప్పానండి ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తామంటే ఫస్ట్ చూడండి వెబ్సైట్, దాని తర్వాత ఫేస్బుక్, దాని తర్వాత యూట్యూబ్, దాని తర్వాత ట్విట్టర్, లేకపోతే దాని తర్వాత గూగుల్ ప్లస్ అనే ఇంకో సోషల్ మీడియా వెబ్సైటు అక్కడ చెప్పలేదు. సో తర్వాత నెక్స్ట్ లింక్డ్ఇన్, తర్వాత ఈమెయిల్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇంటర్నెట్ మార్కెటింగ్ చేస్తుంటాం. సో నెక్స్ట్, సో ప్రైమరీ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఏ మార్కెటింగ్లోన మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే ఇంటర్నెట్ మార్కెటింగ్లో 3 కాన్సెప్ట్స్. ఒకటి అనౌన్స్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్ ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ లీడ్ జనరేషన్ సెకండ్ పాయింట్. సో థర్డ్ వన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ రిటర్న్ రెవెన్యూ. సో మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ సర్వీసెస్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని అనౌన్స్ చేయడం, పబ్లిక్ దగ్గర తీసుకుపోవడం, దాన్ని బేస్ చేసుకొని కస్టమర్స్ని లీడ్ చేయడం. అంటే కస్టమర్స్ ఇచ్చేసి ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళని మళ్ళీ మనం మోల్డ్ చేసుకుని మన ప్రొడక్ట్ సైడ్ తీసుకొచ్చి మన ప్రొడక్ట్ని వాళ్ళు కొనుక్కునేటట్టు, లేదంటే మన సర్వీసెస్ వాళ్ళు తీసుకునేటట్టు, మనకు రెవెన్యూ వచ్చేటట్టు మనం మోల్డ్ చేసుకోవడం. సో దీనిని బేస్ చేసుకుని మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఎంత రిటర్న్ వస్తుందా అనేది మనం డిపెండ్ అయ్యి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సో మార్కెటింగ్ అనేది 2 types ఉంది. ఒకటి డిస్టర్బెన్స్ మార్కెటింగ్, నెక్స్ట్ అనేది అన్డిస్టర్బెన్స్ మార్కెటింగ్. అంటే అవుట్బౌండ్ మార్కెటింగ్ అండ్ ఇన్బౌండ్ మార్కెటింగ్. సో అవుట్బౌండ్ మార్కెటింగ్లో సో జనరల్గా టీవీస్లో లేకపోతే రేడియోస్లో లేకపోతే ఎక్కడైనా వేరే విధంగా యాడ్స్ వస్తుంటాయి, అది డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. ఒక సినిమా చూస్తుంటాం లేదంటే సీరియల్ చూస్తుంటాం, మధ్యలో ఒక యాడ్ వచ్చేస్తుంది, అది డిస్టర్బెన్స్ అవుతుంది. సో దాన్ని అవుట్బౌండ్ మార్కెటింగ్ అంటాం. సో ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే ఇక బ్లాగింగ్లో లేకపోతే అట్రాక్షన్ బేస్గా ఇమేజెస్ వీడియోస్ చేసి లేకపోతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి మన మార్కెటింగ్ని ప్రొడ్యూస్ చేయడం, అది ఇన్బౌండ్ మార్కెటింగ్. సో జనరల్గా ఇంటర్నెట్ మార్కెటింగ్లో ఇన్బౌండ్ మార్కెటింగ్ చేస్తుంటాం. సో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఈజ్ అవేర్నెస్, విజిబిలిటీ. కస్టమర్కి మనం ఏదైతే ఇవ్వగలుగుతామో దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలా, దాన్ని ప్రాపర్గా విజిబిలిటీ చేయగలిగితే చాలు. దాని తర్వాత నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని కస్టమర్స్ దగ్గర నుంచి మనం ఎలా అయితే బిజినెస్ తీసుకోవాలా అనేది దాన్ని ప్లాన్ చేసుకుని, దాని తర్వాత బిజినెస్ కస్టమర్స్ని లైనప్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మన సేల్స్ని ఎలా పెంచుకోవాలనేది థర్డ్ పాయింట్. ఇవన్నీ బేస్ చేసుకుని ఓవరాల్గా మన బిజినెస్ ఎలా ఉందో దాన్ని అనలైజ్ చేయడం అనేది ఫైనల్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నెట్ మార్కెటింగ్ 2 types ఆఫ్ మార్కెటింగ్ చేస్తుంటాం. ఒకటి బిజినెస్ టు బిజినెస్, నెక్స్ట్ వన్ ఇస్ బిజినెస్ టు కస్టమర్. సో బిజినెస్ టు బిజినెస్ అంటే జనరల్గా కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తే అది కస్టమర్కి అమ్మదండి, వేరే కంపెనీకి అమ్మద్ది, దాన్నే బిజినెస్ టు బిజినెస్ అంటాం. సో అలాగే బిజినెస్ టు కస్టమర్ అంటే ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ తయారు చేసింది అనుకోండి, సో దాన్ని డైరెక్ట్ కస్టమర్కి సేల్స్ చేస్తుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్లో ఫస్ట్ కస్టమర్స్ క్రియేట్ చేసుకుంటారు, దాని తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ కస్టమర్స్ క్రియేట్ చేసుకుంటారు, సెకండ్ పాయింట్ సేల్స్ పెంచుకుంటారు, థర్డ్ పాయింట్ వచ్చి బ్రాండ్ అవేర్నెస్. సో ఇది తర్వాత బిజినెస్ టు కస్టమర్ అంటే బిజినెస్ ఏదైతే కంపెనీ ప్రొడక్ట్ రెడీ చేస్తుందో దాన్ని కస్టమర్కి సేల్ చేస్తుంది. ನಮ್ಮ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సేల్స్ గురించి అవేర్నెస్ తీసుకొస్తుంది, దాని తర్వాత బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది, దాని తర్వాత జనరేట్ లీడ్. సో అంతే కదా. సో ఎస్సీఓ అంటే ఏంది? సో ఎస్సీఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హోటల్ అని టైప్ చేస్తాను ఇక్కడ నేను గూగుల్లో హోటల్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి హోటల్ అని టైప్ చేయగానే కొన్ని రిజల్ట్స్ వస్తాయి, రిగార్డింగ్ హోటల్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో డిఫరెంట్ హోటల్స్ గురించి వెబ్సైట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో జనరల్గా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసామనుకోండి, వెబ్సైట్ క్రియేట్ చేసి ఎస్సీఓ చేయాలి. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్.
సో జనరల్గా వరల్డ్లో ఫేమస్ వచ్చి 2 వెబ్సైట్లు ఉన్నాయి సెర్చ్ ఇంజిన్గా. ఒకటి గూగుల్, నెక్స్ట్ బింగ్. ఇంకా చాలా ఉన్నాయి, ఆస్క్ అని చాలా ఉన్నాయి. సో గూగుల్లో 80% ఆఫ్ పాపులేషన్ త్రూఅవుట్ వరల్డ్ గూగుల్ యూజ్ చేస్తారు, దాని తర్వాత బింగ్ యూజ్ చేస్తారు. సో గూగుల్లో మన వెబ్సైట్ కనిపించాలా, గూగుల్లో మనం టైప్ చేయగానే హోటల్ అని టైప్ చేయగానే మన వెబ్సైట్ డీటెయిల్స్ మొత్తం రావాలంటే సో ఫస్ట్ మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆ గూగుల్లో తీసుకుపోయి మన వెబ్సైట్ గురించి డేటా మొత్తం ఎంటర్ చేయాలి. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఓకే, ఇది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు. లాస్ట్లో దీనిపైన సపరేట్ ట్యూటోరియల్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఓన్గా బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నారనుకోండి, మీరే ఓన్గా ఒక ఇంటర్నెట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ప్రొడక్ట్స్ని. ఓకే, సో ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇంటర్నెట్ మార్కెటింగ్ గురించి మీకు డేటా కావాలంటే, మెటీరియల్ కావాలంటే ఇంటర్నెట్ మార్కెటింగ్ era.blogspot.లో దొరుకుద్ది. కంప్యూటర్ రిలేటెడ్ లేదంటే బ్యాంక్ జాబ్స్ రిలేటెడ్ మెటీరియల్ కావాలంటే మీకు computerbitsbank.blogspot.లో దొరుకుద్ది. తర్వాత జాబ్స్ డీటెయిల్స్, ఇంకొన్ని ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ డేటా కావాలంటే job+edu.comలో దొరుకుద్ది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.